మీరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఇప్పటి వరకు మేమేం చేసినా చెల్లింది, ఇక ముందు కూడా ఏం కాదనుకుంటే పెద్ద పొరపాటే. సెల్ ఫోన్ డ్రైవింగ్ తో పాటు రాంగ్ రూట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారుల నిర్లక్ష్యంతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుండటంతో రోడ్లపై షికారు చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్ రాయిళ్ల తాట తీస్తున్నారు కాకీలు. సురక్షిత డ్రైవింగ్ తో పాటు ఆర్టీఏ రూల్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై నడవాలంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. మన దారిలో మనం వెళుతున్న రాంగ్ రూట్లో అడ్డదిడ్డంగా వెళ్లే వెహికల్స్ తో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎవరో ఒకరు మరణించారనే వార్త మన చెవుల్లో నానుతుంది. కొన్నిసార్లు రోడ్డుపై నడుచుకుని వెళ్లాలన్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు. హైదరాబాద్లో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలతో ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి. మృతుల్లో 60% మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు వారు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 100కు పైగా రద్దీగా ఉండే మార్గాల్లో రాంగ్ రూట్లో ఎంతో మంది ప్రయాణిస్తున్నారు. యూటర్న్లు దూరంగా ఉండటం, తిరిగి వచ్చేందుకు సమయం వెచ్చించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో రాంగ్ రూట్లో రాకపోకలు సాగిస్తున్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించే వారిని కట్టడి చేసేందుకు ఆ ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి చలానాలు విధిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మైనర్ల డ్రైవింగ్ ను అదుపు చేసేందుకు వాహన యజమానులు, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1000కి పైగా డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయించారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు 45%, పాదచారులు 30% ఉన్నారు. మృత్యువాత పడుతున్న పాదచారుల్లో ఎక్కువగా వృద్ధులు, యాచకులు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు, నగరానికి కొత్తగా వచ్చిన వారు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంప్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్ రూట్లో ప్రయాణాలు, ఓవర్టేక్, డ్రంక్ అండ్ డ్రైవ్ తో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే కొందరు వాహనదారులు సెల్ ఫోన్స్ లో సాంగ్స్ వింటూ వెహికల్ నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చలాన్ల రూపంలో ఫైన్లు వేస్తున్నా ఫలితం ఉండడం లేదు. నగరంలో ప్రతిరోజు సగటున 2,25,00,000 రూపాయల జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్యలో వాహనదారులపై 412 కోట్ల జరిమానాను విధించారు. గతేడాది ఇదే కాలంలో విధించిన 265 కోట్లతో పోలిస్తే ఇది 56% ఎక్కువ. ఈ ఏడాది చివరి నాటికి ఈ మొత్తం 800 కోట్ల రూపాయలను దాటే అవకాశముందనే అంచనాలున్నాయి. ఈ నెల 1 నుంచి 7 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 10,000 మందికి పైగా వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. మొదటిసారి పట్టుబడితే కేసు నమోదు చేసి, రెండోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.